హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన సినిమా, సుజీత్ సందీప్ల డైరెక్ట్ చేసిన సినిమా పేరు ఏంటంటే కా. ఈ సినిమా ట్రైలర్ చూడలేదు, ఏమీ తెలియదు. మనం సరే కిరణ్ అబ్బవరం అనేసరికి కొద్దిగా ఆగాము, సినిమా బాగుంది అనేసరికి పోయాము. జనరల్గా ముందే వెళ్ళిపోవాలా. అట్లా కిరణ్ అబ్బవరం రిలీజ్ రోజు వెళ్ళిన సినిమాలు చాలా ఉన్నాయి, వెళ్ళి కొట్టించుకున్న సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి సినిమా కొట్టించుకున్నాం. అందుకని కొద్దిగా లక్కీ భాస్కర్కి వెళ్ళినందువల్ల ఇది వెళ్ళలేకపోయాను నేను. మిగతా దీంతో సరే వెళ్ళి చూసిన తర్వాత నాకేమనిపించింది, సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత కిరణ్ అబ్బవరాన్ని పట్టుకొచ్చేస్తారు. ఇది 80s ఆ టైంలో జరిగిన పీరియాడిక్ సినిమా. సో మనల్ని తీసుకొచ్చి ఒక రూమ్లో వేస్తారు. రూమ్లో వేసి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ మాస్క్ వేసుకొని వస్తాడు. మాస్క్ వేసుకొని మనోడిని ఎంక్వైరీ చేస్తాడు. దేని గురించి ఎంక్వైరీ చేస్తాడంటే నాకు తెలియదు. సో మనోడు గతం మర్చిపోయి ఉంటాడు. మన హీరో వచ్చేసి ఏం గుర్తురాదు. కాకపోతే మనోడి దగ్గర ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వల్ల మనోడికి హిప్నాటిజంకి అమ్మ బాబు లాంటి సినిమా మిషన్ అంటారు. అది ఏం కావాలో అది తీసుకోవచ్చు అనేసి ఆ దీంట్లో అది మనోడు ఆన్సర్ చేస్తా మనోడు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏం జరిగింది అనేసి. సో ఆ రూమ్ మ్యాక్సిమం ఆ రూమ్లోనే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. ఆ ఎంక్వైరీ అప్పుడు వాడు పాస్ట్ లైఫ్ అని కాదు, అది ఏమంటారు, ఆ మర్చిపోయిన ఇది వాడి పేరేంది ఏం కథ అన్నది మర్చిపోయిన ఇది అంతా మనోడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అది చెప్తా ఉంటాడు. దీంట్లో ఏందిరా అంటే మనోడు యాక్చువల్గా వాసుదేవ్ అన్న ఇది ఆయన టెంపరవరీ పోస్ట్ మ్యాన్గా వస్తాడు. ఎందుకంటే పిల్లోడు అనాథ, చిన్నప్పటి నుంచి ఎవరు లేరు. కాకపోతే మనోడు ఏందిరా అంటే ఆ పర్టికులర్ ఇది ఆ ఫీల్ కోసం ఉన్నారు అనే దానికోసం అందరు లెటర్లు చదవడం మొదలెడతా ఉంటాడు. అట్లా పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. ఒక్కొక్కసారి రాస్తూ ఉంటాడు. ఈయన ఒక ఊరిలో అయితే పోస్ట్ అవుతాడు. ఆ ఊరిలో ఏందిరా అంటే అమ్మాయిలు కనిపించకుండా పోతూ ఉంటారు. ఎవరు ఇది చేశారు, ఏం కథ, ఏమైంది అమ్మాయిలకి అనేది కనిపించకుండా పోతూ ఉంటాడు. అది మనోడు ఆ క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ అన్నట్టు మనోడు కొద్దిగా అది తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ఊరి పోస్ట్ మ్యాన్ కూతురుని మనోడు ప్రేమిస్తాడు. వాడు వచ్చి ఎవరైనా నువ్వు అనాథ, నేను నీకు ఇవ్వను అన్నట్టుగా అంటాడు. సో మనోడు వాళ్ళని కనుక్కున్న తర్వాత ఏమైంది, ఇంతకీ ఈ ఇంట్రాగేషన్ ఎందుకు అనేది మనకి క్లైమాక్స్లో అయితే తెలుస్తుంది. సినిమా ఆ క్లైమాక్స్ అయితే మనకి బాగా అనిపించింది. ఓకే, ఇదా జరిగింది అన్నది. సో దీంట్లో పాజిటివ్స్ ఏంది, పాజిటివ్స్ అంటే మనం 50% పాజిటివ్గా మనం కిరణ్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే మనోడు ఈ ఇంట్రాగేషన్లో ఉన్న సీన్లు ఆయన కొద్దిగా లౌడ్ వాయిస్గా చెప్పేది, ఆ గొంతు కానీ మనోడు పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. కానీ ఇక్కడ బయట పోస్ట్ మ్యాన్గా చేసిన పర్ఫార్మెన్స్ అంతా నాకు నచ్చింది. సో అందుకని 50% ఆయన వరకు అని నేను చెప్తాను. మిగతాది ఓకే ఈ ఏంద్రా అని అనిపిస్తుంది, కానీ బయట అంత మటుకు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఆ హీరోయిన్ క్యారెక్టర్గా చేసిన ఆమె బాగుంది. మనకి కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ వర్క్ ఒక విలేజ్ని అయితే క్రియేట్ చేశారు. ఆ ఆర్ట్ వర్క్ మనకి బాగానే అనిపిస్తుంది, మనకి బ్రహ్మాండంగానే అనిపిస్తుంది అది కూడా. సో ఈ ఆర్ట్ వర్క్ మనకి బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా మనకి పర్లేదు, బాగానే ఉంటుంది. ఓ పర్టికులర్ దీంట్లో సాంగ్స్ పెద్ద ఉంచకూడదు అనుకున్నారో ఏమో, ఒక దగ్గర ఒక డ్యాన్స్ బిట్ వేసి ఉంటారు, జాతర టైప్. ఆ డ్యాన్స్ బిట్ ఇది కూడా మనకి బాగానే అనిపిస్తుంది. స్టోరీలో నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే మన సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది, ఆ పాస్ట్ చెప్తా ఉన్నాడు, అక్కడి వరకు బాగానే ఉంది. ఇంట్రాగేషన్ ఏంది ఎందుకు అనేసి మనకి లాస్ట్ వరకు చెప్పలేదు. ఎందుకంటే అదే యూఎస్పీ, మనకి లాస్ట్లో ఏంది అని తెలిసేదే యూఎస్పీ. కానీ అక్కడి వరకు ఆపాడు, కానీ ఇంకేదన్నా చేస్తూనే ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే మనం థియేటర్లో కూర్చున్నప్పుడు సరేరా అబ్బా ఇదంతా ఓకే, ఒక కథ నడుస్తుంది, ఇంట్రాగేషన్ ఏంది, ఎందుకు, వాళ్ళు ఎవరు, ఇది అది అనేది. సో మనకి ఇంటర్వెల్కి అయితే ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో అది కొద్దిగా ఓకే హై వస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు. కానీ మిగతా ఇవన్నీ వచ్చినా కానీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తోనే సినిమా ఎండ్ వరకు చూడాల్సి వస్తుంది. అది అందరూ సస్టైన్ చేయగలుగుతారా అంటే అది నాకైతే కొద్దిగా డౌట్. అది కానంత వరకు మనం సస్టైన్ చేసామంటే మనకి క్లైమాక్స్ వచ్చేసరికి అందరూ ఓకే ఇదే జరిగింది
కాన్సెప్ట్ ఇదా, వీళ్ళు ఇదా చేసింది అనేసి మనకి ఒక నీట్గా చెప్తారు. అన్న టైటిల్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే ఏందని ఇక్కడ చెప్పానంటే ఇంకా సినిమా చూడడం వేస్ట్ అనిపిస్తుంది. సో అందుకని మనం ఇక్కడ చెప్పట్లేదు. సినిమా ఎలా ఉంది, సినిమా మటుకు ఒక మంచి సినిమా, ఒక డీసెంట్ వన్ టైం వాచ్ సినిమా, థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమా అనేది. హ్యాపీగా మనం ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కొద్దిగా పిల్లలు అంతవరకు సస్టైన్ చేస్తారా లేదా అనేది అయితే నేను చెప్పలేను, కానీ ఫ్యామిలీ పీపుల్ అయితే మటుకు కూర్చొని సస్టైన్ చేస్తారు. ఏదో జరుగుతుంది, ఏం కథ ఏంది చూద్దాము అనేసి. సో సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, చూడండి. ఒక మంచి సినిమాని మీరు వెళ్ళి చూసిన తర్వాత సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మటుకు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. స్టార్టింగ్ నుంచి ఆ కొద్దిగా ఇది ఉన్నా కానీ మీరు ఆ క్లైమాక్స్ కొద్దిగా చూసిన తర్వాత ఓకే దీని గురించి అంటే ఓకే వాడు చేసింది కరెక్టే అన్న ఒక దీంతోనే ఒక పాజిటివ్ ఫీల్తోనే మీరు బయటకు వస్తారు. సినిమాకి డబ్బు ఖర్చు పెట్టి చూసినందుకు మీరైతే డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా అవ్వరు. ఈ సినిమా గురించి మనం ఈ పాజిటివ్లు ఉన్నాయి, ఈ నెగిటివ్లు ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ సినిమా గురించి ఇంకా పెద్దగా మనం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే ఇంకేదన్నా చెప్పానంటే ఈ కాన్సెప్ట్ రివీల్ చేసినట్టు అవుతుంది. సో అందుకని దీని గురించి పెద్దగా మాట్లాడుకోబోయలేదు. చూడాలనుకున్నారు థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ వీడియోస్ మీకు ఇంకా చూడాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.